సో కొన్ని కంపెనీస్ ఏంటి అని అంటే బయ్యర్స్ని చాలా అట్రాక్ట్ చేస్తాయి, కొన్ని పాలసీలు పెట్టి కానీ ఏదైనా సరే. మొత్తానికి వాళ్ళ దగ్గర డబ్బు కట్టించుకున్న తర్వాత మూసేశారు అన్ని వార్తలు కూడా ఉన్నాయి సార్. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? నేను ఎందుకు చెప్పాను, మోసపోతామని తెలిసి మోసం చేస్తారు. మీరు ఆ 1-2% పీనట్స్ సేవ్ చేయడానికి ఎలిఫెంట్ వదిలేదు. తెలుగులో సామెత చూస్తుండే సూది పోతే ఒప్పుకోం. సూది అంటే తెలుసు కదా, నీళ్ళు చూడకుండా ఏనిపోయినా వదిలేస్తాం. ఇక్కడ అదే జరుగుతుంది. ఆ 1-2%కి ఇవ్వడానికి బచాయించడానికి 98% వదులుకుంటున్నారు. సో బయ్యర్స్ అండ్ ఇన్వెస్టర్స్ హ్యావ్ టు కమ్ అవుట్ ఫ్రమ్ దట్ మైండ్ సెట్. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫీజు కడతామా లేదా? అవును సార్. లాయర్ దగ్గరికి వెళ్తే ఫీజు కడతారు లేదా? ప్రిన్సిపల్కి స్కూల్కి ఫీజు కడతారు. మరి ఇక్కడ ఎందుకు కట్టరు? అంటే ఇక్కడ వాల్యుబుల్, అక్కడ డాక్టర్కి 500,000 ఇక్కడ కోట్లలో లక్షల్లో పడుతున్నారు. దిస్ ఇంపార్టెంట్ ఆర్ నాట్ ఇంపార్టెంట్? ఒకటి ఫ్లాస్ నాకు అనిపించేది అంటే టైం ఇవ్వరు. 2, యూ గు నాట్ గో త్రూ ఏ ప్రొఫెషనల్. లక్షల మంది ఏజెంట్స్ ఉన్నారు, బట్ టాప్ 10 అంటే లెక్కొట్టచ్చు చేతులు. సో గో టు దోస్ పీపుల్ హూ హ్యావింగ్ మార్కెట్ బ్రాండ్. నేను 30 years నుండి మార్కెట్లో ఉన్నాను, ఎవరిని చీట్ చేయలేదు. ఐ కెన్ టెల్, గుండె మీద చేసుకొని చెప్తాను హ్యాపీగా. దట్స్ మై బ్రాండ్. సో ఈ 2 నెలల్లోనూ 3 నెలలు 3 సంవత్సరాలు అయిపోయినట్టు అవ్వదండి. ఎట్లా అవుతుంది? రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 day. కనీసం 15-20 సంవత్సరాలు ఉన్న రియల్టర్ని అపాయింట్ చేసుకోమని చెప్తాను. అప్పుడు కొంతమంది ఏంటంటే ఏజెంట్స్ కూడా మోసం చేస్తున్నారు మమ్మల్ని. ఏ డిపార్ట్మెంట్లో మోసం చేయట్లేదు చెప్పండి మీరు? యూ టెల్ మీ ఏ డిపార్ట్మెంట్, మనం నేమ్ చదివితే ప్రతి డిపార్ట్మెంట్లో స్టోరీ, ప్రతి కాగితానికి ఒక కన్నీటి కథ ఉంటుంది. కొన్ని బయటకు వస్తే మీరు బయటికి రావట్లేదు. దట్స్ మై వర్షన్. నేను ఏజెంట్, జనరల్గా ఏజెంట్ అంటే ఆ కమిషన్ కూడా ఇరికించకూడదు. అలాంటి ఏజెంట్లు మంచి ఏజెంట్, ప్రొఫెషనల్గా సెలెక్ట్ చేసుకుంటే ఆఫీస్ ఉందా, అతా ఉందా, పతా ఉందా, టీమ్ ఉందా, పర్మిషన్ ఉందా, రేరా లైసెన్స్ ఉందా, ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాడు, రెఫరెన్స్లు తీసుకోండి, అవన్నీ అడిగితే తెలిసిపోతుంది. మీరు ఇప్పుడు మీరు నాతో మాట్లాడక 1 hour తర్వాత మీకు తెలుసు. 80% గెస్ట్ చేస్తారు, 10-20% రాంగ్ అవ్వచ్చు. నేను అంతే మీ గురించి గెస్ట్ చేస్తాను. ఆ నాలెడ్జ్ ఉన్నాడు వాడుకోవాలి కదా, అది వాడుకోం. వాడికి ఎందుకు 2% ఇవ్వాలి?